హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ రివ్యూ ఆఫ్ మై బేబీ. యాక్చువల్లీ ఈ మూవీ పేరు డిఎన్ఏ. ఈ మూవీ లాస్ట్ మంత్ 20th రోజు తమిళ్లో థియేట్రికల్గా రిలీజ్ అయింది. దాదాపు 1 month అయిన తర్వాత రీసెంట్గా July 18th రోజు తెలుగులోకి మై బేబీ అనే టైటిల్తో డబ్ చేసి రిలీజ్ చేశారు. బట్ ట్విస్ట్ ఏంటంటే మూవీ థియేటర్లో రిలీజ్ అయిన 1 డేకే ఎందుకో తెలియదు కానీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రజెంట్ ఈ మూవీ మనకి జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది అండ్ తెలుగు డబ్బింగ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. మరి ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే నచ్చింది. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే ఆనంద్ అండ్ దివ్యాకి పుట్టిన బేబీ పుట్టిన 10 minutesకే మిస్ అవుతుంది. అండ్ అంతేకాకుండా ఆ బేబీ ప్లేస్లోకి ఇంకో బేబీ రీప్లేస్ అవుతుంది. అసలు ఆ బేబీ ఎలా మిస్ అయింది, ఈ మిస్టరీ వెనుకున్న రీజన్స్ ఏంటి, అసలు ఏం జరిగింది, ఇదంతా మీరు మూవీలోనే చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ఒక రన్ టైం అయితే మనకి టోటల్గా 2 hours 18 minutes అయితే ఉంది. మూవీ స్టార్టింగ్లో మెయిన్ స్టోరీ దగ్గరికి వెళ్ళడానికి కొంచెం టైం పట్టినా కానీ వన్స్ ప్లాట్ రివీల్ చేశాక అప్పటి నుండి ఆ ఇన్వెస్టిగేషన్ కానీ ఆ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఇంట్రెస్టింగ్గా వెళ్తాయి. అండ్ స్క్రీన్ ప్లే కూడా ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు రేసీగానే వెళ్ళింది. బట్ సెకండ్ హాఫ్లో కొన్ని ఎలిమెంట్స్ స్లోగా వెళ్తున్నట్టు అనిపించాయి. అండ్ సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ కూడా అన్వాంటెడ్గా పెట్టారనిపించింది. అండ్ దాదాపు మూవీ అంతా ఎంగేజింగ్గానే వెళ్ళింది. బేబీని వెతికే ప్రాసెస్ కానీ సస్పెన్స్ రివీల్ చేసే సీన్స్ కానీ మూవీలో మంచి థ్రిల్లింగ్గా అనిపించాయి. అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా మంచిగా వర్కౌట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ ఒక 30 minutes వరకు చూపించే డ్రామా కూడా బాగానే రాసుకున్నారు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ఆ తర్వాత ఇంకా నిమిషా పర్ఫార్మెన్స్ అయితే చాలా న్యాచురల్గా అండ్ సూపర్గా ఉంది. అండ్ రిమైనింగ్ సపోర్టివ్ క్యారెక్టర్స్ ఆర్ గుడ్ ఇన్ దేర్ రోల్స్. ఒక సాంగ్ అయితే బాగుందనిపించింది, మిగతా సాంగ్స్ అయితే అంత బాగాలేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే మూవీలో బీజిఎం ప్లస్ పాయింట్ అయిందని చెప్పుకోవచ్చు. మరి ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే ఇందులో బ్యాడ్ కంటెంట్ కానీ బ్యాడ్ లాంగ్వేజ్ కానీ ఏవీ లేవు, కాబట్టి ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. మరి ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 3.4 out of 5. సో అంతే గైస్, ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.